అందరికీ నేను మీ శ్రీకాంత్. ఈ రోజు అయితే జైరాబాద్ మున్సిపల్ లిమిట్స్ లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ తీసుకొచ్చండి. ఇది ముంబై హైవే ఫేసింగ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ లో, ఇదే మన ప్రాజెక్ట్. సో మన హైవే ఫేసింగ్ మన ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇది DTCP రేరా అప్లోడ్ ప్రాజెక్ట్ అండి. మనకి లెఫ్ట్ సైడ్ లో ఏదైతే హౌసెస్ కనిపిస్తున్నాయో ఇది జైరాబాద్ టౌన్ అండి. అక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ గా జైరాబాద్ టౌన్. మనకు హైవేకి లెఫ్ట్ సైడ్ లో జైరాబాద్ టౌన్ ఉంటుంది. హైవేకి రైట్ సైడ్ లో మన ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా హైవే ఫేసింగ్ మన ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు మన వెంచర్ కి బ్యాక్ సైడ్ లో కూడా కంప్లీట్ గా విల్లా ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయినవి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ప్రజెంట్ అయితే ఇది ఎంట్రన్స్ అయితే కంప్లీట్ గా అయితే వర్క్స్ అయితే అయిపోయినాయి. ఇది మొత్తం 13 acres లో డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ గా చేసాము. ఇది DTCP రేరా అప్లోడ్ ప్రాజెక్ట్ అండి. డెవలప్మెంట్స్ కూడా బ్యూటిఫుల్ గా డెవలప్మెంట్ చేసాము. విత్ CC రోడ్స్ ఇచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ 24x సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదండి సెక్యూరిటీ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదండి కంప్లీట్ గా CC రోడ్స్ అయితే కంప్లీట్ చేసాము. ఎంట్రన్స్ రోజు 40 feet రోడ్ ఇచ్చాము. ఇంటర్నల్ కంప్లీట్ గా 33 feet రోడ్ CC రోడ్స్ ఇస్తామండి. బేసిక్ గా DTCP లో BT రోడ్స్ చేస్తారు. మనం క్వాలిటీగా లైఫ్ టైం రావాలనే ఉద్దేశంతో మనకు CC రోడ్స్ కంప్లీట్ చేసామండి. ఈ వెంచర్ కి దగ్గరలో మనకు ఏసీలోని బిగ్గెస్ట్ మహీంద్రా ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వితిన్ 5 minute డ్రైవ్ లో ఉంటుందండి జైరాబాద్ టౌన్ కి పక్కనే. సో వన్ మోర్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మనకు నిమ్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో ఆల్రెడీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనకు రీసెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇనాగ్రేషన్ చేశాడు. హోండా కంపెనీకి 1000 acres కూడా ల్యాండ్ అయితే అలొకేట్ చేశాడు. సో అది కూడా మనకు వితిన్ 10 minute డ్రైవ్ లో ఉంటుందండి మన ప్రాజెక్టు. సో అది కంప్లీట్ అయిపోతే ఓవరాల్ గా లాంగ్ రన్ లో చూసుకుంటే ఆఫ్టర్ 5 years తర్వాత ఇక్కడ 3 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది అనుకో రెసిడెన్షియల్ పర్పస్కి అయితే ఈ వెంచర్ చాలా సూటబుల్ అవుతుందండి. ఎందుకంటే హైవే ఫేసింగ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. సో మన వెంచర్కి బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్గా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకోటి వచ్చేసి మన వెంచర్కి ఆడుకునే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ మనకు DTCP నాన్స్ ప్రకారం మన వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానండి, ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా కంప్లీట్ చేసామండి. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ సో కంప్లీట్గా అయిపోయిందండి వెంచర్ మొత్తం. ఈ వెంచర్లో కంప్లీట్గా మనము 6000 square yards లో ఒక మంచి మిడిల్లో ఒక పార్క్ అయితే డిజైన్ చేసామండి. అక్కడ పార్క్లో కంప్లీట్గా చిన్న పేరే కానివ్వండి, సో వాకింగ్ ట్రాక్ కానివ్వండి, సిట్అవుట్ ఏరియా కంప్లీట్గా డెవలప్ చేసామండి. ఇది అట్ ద సేమ్ టైం 13 acres లో కంప్లీట్గా బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్గా క్వాలిటీగా బ్రిక్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసాము. ఈ వెంచర్లో అయితే రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. సో కంప్లీట్గా CC రోడ్స్ అండి. మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్, ఇంటర్నల్ రోడ్ వచ్చేసి కంప్లీట్గా 33 feet డెవలప్ చేసాము. ఇక్కడ చూశారు కదా గ్రీనరీ బ్యూటిఫుల్గా డెవలప్ చేసామండి. సో ఈచ్ ప్లాట్కి ఎవెన్యూ ప్లాంటేషన్ డెవలప్ చేసాము. అట్ ద సేమ్ టైం ఇది మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది. సో 5 years వరకు కంపెనీ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్ ఉంటుందండి. సో మీరు ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఏదైనా చిన్న వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లివింగ్ కూడా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇందులో మనకు 165 square yards నుంచి 300 square yards అయితే అవైలబుల్గా ఉన్నాయి. టోటల్గా 214 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇందులో మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. సో లీగల్గా కూడా మనకు ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. మీకు ఏదన్నా లీగల్ ఒపీనియన్ కావాలనుకుంటే బిఫోర్ రిజిస్ట్రేషన్ మనం లింక్ డాక్యుమెంట్ కంపెనీ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. సో మీరు లీగల్గా కూడా వెరిఫై చేయించుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. నా వెంచర్ హైవే ఫేసింగ్ ఉండండి మనకి ముంబై హైవే ఫేసింగ్. ఈ హైవే అనేది ప్రజెంట్ అయితే 4 lane ఉంది. ఇది 8 lane కూడా ప్రపోజల్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. సో మనకి 8 lane అయిపోతే కూడా మనకు సర్వీస్ రోడ్ కూడా టచ్ అవుతుండే మన ప్రాజెక్ట్ వచ్చేసి. సో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన వెంచర్ హైవేకి ఉండడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అంటే మీకు అప్రిషియేషన్ వైజ్ కూడా మీకు ఎర్లీగానే అప్రిషియేషన్ ఉంటుంది, బెటర్ అప్రిషియేషన్. మీరు ముంబై హైవేలో 25 lakhs బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే ఇది బెటర్ వెంచర్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ వెంచర్ గురించి మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ప్లీజ్ కాంటాక్ట్.